నమస్కారం. ఈరోజు మనం బిజినెస్ వరల్డ్లో చాలా పెద్ద మార్పుకు కారణమవుతున్న ఒక కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే కేవలం గడిచిపోయిన దాని గురించి రిపోర్ట్లు చూడటం కాదు, మన దగ్గర ఉన్న డేటాతో భవిష్యత్తుని ఎలా మార్చొచ్చు అనేది. దీనికి మనకు బిజినెస్ అనాలిటిక్స్ ఫర్ మేనేజర్స్ అనే పుస్తకం దారి చూపిస్తుంది. ఇక మొదలు పెడదాం రండి. ఒకప్పుడు డైనోసార్లు ఎంత పెద్దగా బలంగా ఉన్నా సరే వాతావరణానికి తగ్గట్టు మారలేక అంతరించిపోయాయి కదా. ఈ కోట్ కూడా అదే చెప్తుంది. ఇప్పుడు డేటా అనేది కొత్త వాతావరణం. దాన్ని సరిగ్గా వాడుకోలేని కంపెనీలు ఇన్ఫోసార్లుగా మారిపోతాయి. అంటే అవి కూడా కనుమరుగైపోతాయి. సో ఈ మాట వెనుకున్న హెచ్చరికను మనం చాలా సీరియస్గా తీసుకోవాలి. ఈరోజు మన ప్రయాణం ఈ 5 అంశాల చుట్టూ తిరుగుతుంది. ముందుగా రిపోర్టింగ్ నుంచి నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్లాలో చూద్దాం. ఆ తర్వాత దాని వెనక ఉన్న బిజినెస్ అనలిటిక్స్ మోడల్ ఏంటి, ఒక రేడియో స్టేషన్ దీన్ని ఎలా వాడి సక్సెస్ అయ్యింది, అలాగే కంపెనీలు అనలిటిక్స్లో ఎంత మెచ్యూర్గా ఉన్నాయో చెప్పే 4 స్థాయిలు. ఇంకా చివరగా ఇన్ఫర్మేషన్ని ఒక ఆస్తిగా, ఒక ఆయుధంగా ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం. ఓకే, మన మొదటి స్టెప్ కేవలం నిన్న ఏం జరిగిందని చెప్పే రిపోర్టింగ్ని దాటడం. అంటే వెనక్కి చూడటం ఆపి ముందుకు చూడటం మొదలుపెట్టడం. దీన్నే మనం నిర్వహణ నుంచి ఇన్నోవేషన్ వైపు ప్రయాణం అనొచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, రెండిటికీ మధ్య తేడా చాలా సింపుల్గా అర్థమవుతుంది. ఎడమవైపు ఉన్న ట్రెడిషనల్ బిజినెస్ ఇంటెలిజెన్స్ అంటే BI ఒక కారు రియర్వ్యూ మిర్రర్ లాంటిది, వెనకాల ఏం జరిగిందో మాత్రమే చూపిస్తుంది. కానీ కుడివైపు ఉన్న బిజినెస్ అనాలిటిక్స్ అంటే BA ఒక GPS లాంటిది, ముందుకెళ్ళి ఏం చేయాలో, ఎటు వెళ్లాలో దారి చూపిస్తుంది. ఒకటి జస్ట్ మెయింటెనెన్స్ అయితే మరొకటి ఇన్నోవేషన్. ఈ తేడానే ఒక కంపెనీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. మరి బిజినెస్ అనాలిటిక్స్కి కొత్త డెఫినేషన్ ఏంటి అంటే, ఇదిగో రైట్ టైంలో రైట్ పర్సన్కి రైట్ డెసిషన్ సపోర్ట్ ఇవ్వడం. ఇక్కడ పర్సన్ అనే కాదు, డిజిటల్ ప్రాసెస్కి కూడా. అంటే మనుషులు తీసుకునే నిర్ణయాలకే కాదు, ఆటోమేటిక్గా నడిచే సిస్టమ్స్కి కూడా సరైన సమయంలో సరైన డేటా అందివ్వడం. ఇదే కాంపిటీషన్లో అస్సలైన ఎడ్జ్ ఇస్తుంది. సరే, ఇక మన రెండవ టాపిక్కి వద్దాం. డేటాని ఒక స్ట్రాటజిక్ అసెట్గా మార్చడానికి ఒక ఫ్రేమ్వర్క్ కావాలి కదా, ఒక బ్లూ ప్రింట్ లాంటిది. దాన్నే ఇప్పుడు మనం పరిచయం చేసుకోబోతున్నాం. ఈ బిజినెస్ అనలిటిక్స్ మోడల్ అనేది ఒక 2-వే రోడ్ లాంటిది. పైనుంచి అంటే టాప్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి కంపెనీ స్ట్రాటజీ కిందకి వస్తుంది. మన గోల్స్ ఇవి, మనకు ఈ ఇన్ఫర్మేషన్ కావాలి అని చెబుతుంది. అదే సమయంలో కింద నుంచి అంటే డేటా దగ్గర నుంచి మన దగ్గర ఈ డేటా ఉంది, దీంతో మనం ఈ కొత్త విషయాలు తెలుసుకోవచ్చు అని ఇన్సైట్స్ పైకెళ్తాయి. ఈ రెండూ కలిసినప్పుడే అసలైన మ్యాజిక్ జరుగుతుంది. ఈ మోడల్లో మొత్తం 5 లేయర్స్ ఉంటాయి. పైన స్ట్రాటజీతో మొదలై కింద డేటా సోర్సెస్ వరకు. ఇది ఒక గొలుసుకట్టు లాంటిది. ఇందులో ఏ ఒక్క లింక్ బలహీనంగా ఉన్నా మొత్తం చైన్ తెగిపోతుంది. అందుకే ఆర్గనైజేషన్ మొత్తం కలిసికట్టుగా పనిచేయడం చాలా అవసరం. ఓకే, ఇప్పటిదాకా థియరీ బాగానే ఉంది, కానీ ఈ మోడల్ నిజ జీవితంలో ఎలా పనిచేస్తుంది, బిజినెస్ రిజల్ట్స్ని ఎలా మారుస్తుంది, ఇది చూడటానికి ఒక రియల్ వరల్డ్ కేస్ స్టడీలోకి వెళ్దాం రండి. ఇప్పుడు ఒక రేడియో స్టేషన్ కథ చూద్దాం. ఈ టేబుల్ చూడండి, వాళ్ల పరిస్థితేంటో క్లియర్గా తెలుస్తోంది. గోల్సేమో 15% రాబడి, 25% మార్కెట్ షేర్ అని పెట్టుకున్నారు. కానీ రియాలిటీలో వాళ్లు సాధించింది కేవలం 9% రాబడి, 17% మార్కెట్ షేర్ మాత్రమే. అంటే టార్గెట్కి వాస్తవానికి మధ్య చాలా పెద్ద గ్యాప్ ఉంది. మరి దీన్ని వాళ్లు ఎలా ఫిక్స్ చేశారు? అప్పుడే వాళ్లకి ఒక బల్బు వెలిగింది. సమస్య ఎక్కడుందో కరెక్ట్గా పట్టుకున్నారు. కొత్తగా వినేవాళ్లని తీసుకురావడం కంటే ఆల్రెడీ వింటున్న వాళ్లని ఎక్కువసేపు ఛానల్ మార్చకుండా చేయడమే అసలైన టాస్క్ అని అర్థం చేసుకున్నారు. సో వాళ్ల కొత్త టార్గెట్ ఏంటంటే యావరేజ్ లిజనింగ్ టైంని 15 నిమిషాల నుంచి 30 నిమిషాలకు పెంచడం. సింపుల్ ప్లాన్, కానీ చాలా పవర్ఫుల్. ఈ ప్లాన్ని అమలు చేయడానికి వాళ్లు బిజినెస్ అనలిటిక్స్ మోడల్ని వాడారు. ఒక వెబ్సైట్ ద్వారా శ్రోతల నుంచి డేటా కలెక్ట్ చేశారు. వాళ్లకి ఎలాంటి పాటలు నచ్చుతున్నాయి, ఏ టైంలో ఏం వింటున్నారు లాంటి విషయాలు అనలైజ్ చేశారు. ఆ వచ్చిన ఇన్సైట్స్ని బట్టి డీజేలు పాటలు మార్చారు, న్యూస్ రీడరు వార్తలు మార్చారు. అంటే డేటా చెప్పినట్టు నడుచుకున్నారు. మరి రిజల్ట్ ఇదిగో ఈ టేబుల్లో మీరే చూడండి. వాళ్లనుకున్న 30 నిమిషాల టార్గెట్ని రీచ్ అవ్వకపోయినా యావరేజ్ లిజనింగ్ టైం 24 మినిట్స్కి పెరిగింది. దానివల్ల మార్కెట్ షేర్ 20%కి, రాబడి 12%కి పెరిగాయి. చూశారా, డేటాని బేస్ చేసుకుని తీసుకున్న ఒక్క చిన్న స్ట్రాటజిక్ డెసిషన్ ఎంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో.
ఇప్పుడు మనం ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్కి వచ్చాం. కంపెనీలు అనలిటిక్స్ వాడకంలో ఎలా ఎదుగుతాయి, సింపుల్ టాస్కుల నుంచి మొదలుపెట్టి ఒక స్ట్రాటజిక్ లెవెల్కి ఎలా వెళ్తాయి, దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక 4 స్టేజులున్నాయి. ఇవి ఫస్ట్ లెవెల్. ఇక్కడ అనలిటిక్స్కి కంపెనీ స్ట్రాటజీకి ఎలాంటి సంబంధం ఉండదు. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రమే డేటాను చూస్తారు. అంటే అప్పటికప్పుడు మంటలార్పుకోవడమే తప్ప అసలు మంటలు ఎందుకు వస్తున్నాయో ఆలోచించరు. చాలా కంపెనీలు ఇక్కడే మొదలవుతాయి. రెండో లెవెల్లో అనలిటిక్స్ ఒక స్కోర్ కీపర్లా పనిచేస్తుంది. అంటే మేనేజ్మెంట్ ఒక టార్గెట్ సెట్ చేస్తుంది, అనలిటిక్స్ టీం ఆ టార్గెట్ రీచ్ అయ్యారా లేదా అని రిపోర్ట్ ఇస్తుంది, అంతే. ఇది ఒక రియాక్టివ్ అప్రోచ్. అంటే జరిగిపోయిన తర్వాత మాత్రమే రియాక్ట్ అవుతారు. మూడో లెవెల్లో అసలైన ఆట మొదలవుతుంది. ఇక్కడ అనలిటిక్స్ టీంకి స్ట్రాటజీ టీంకి మధ్య ఒక సంభాషణ స్టార్ట్ అవుతుంది. అనలిటిక్స్ టీం కేవలం రిపోర్ట్స్ ఇవ్వడమే కాదు, నెక్స్ట్ ఏం చేస్తే బాగుంటుంది అని ప్రోయాక్టివ్గా సలహాలు కూడా ఇస్తుంది. ఇది ఒక లెర్నింగ్ లూప్ లాంటిది. ఇక్కడ కంపెనీ డేటా నుంచి నేర్చుకోవడం మొదలుపెడుతుంది. ఇక ఇది టాప్ లెవెల్, హయ్యెస్ట్ మెచ్యూరిటీ. ఇక్కడ డేటా అనేది సపోర్ట్ కాదు, అదే డ్రైవింగ్ ఫోర్స్. నెట్ఫ్లిక్స్, అమెజాన్ లాంటి కంపెనీలు ఊహించుకోండి. వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలి, ఏ ప్రొడక్ట్ లాంచ్ చేయాలి, ఇలా ప్రతి నిర్ణయం డేటా ఆధారంగానే తీసుకుంటారు. ఇక్కడ ఇన్ఫర్మేషనే వాళ్ళ అతిపెద్ద స్ట్రాటజిక్ వెపన్. ఇక మనం చివరి దశకొచ్చేశాం. అనలిటిక్స్ని ఒక నిజమైన స్ట్రాటజిక్ అసెట్గా ఎలా చూడాలి? మన దగ్గరున్న డేటాలో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, దీన్ని డిసైడ్ చేసుకోవడానికి ఒక సింపుల్ ఫ్రేమ్వర్క్ ఉంది. మార్కెట్లో టాప్ పొజిషన్కి వెళ్లాలంటే సాధారణంగా ఈ 3 దారుల్లో ఏదో ఒకటి ఎంచుకోవాలి. మీ కంపెనీ దేనిపై ఫోకస్ చేస్తుందో దానిపైనే మీ అనలిటిక్స్ ఫోకస్ కూడా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు యాపిల్ లాగా ప్రొడక్ట్ ఇన్నోవేషన్లో బెస్ట్ అవ్వాలనుకుంటే మార్కెట్ ట్రెండ్స్ డేటా మీకు ముఖ్యం. లేదా మీరు స్టార్బక్స్ లాగా కస్టమర్తో మంచి రిలేషన్ మెయింటైన్ చేయాలనుకుంటే కస్టమర్ బిహేవియర్ డేటా మీకు ముఖ్యం. మళ్ళీ ఒకసారి ఈ ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేసుకుందాం. బిజినెస్ అనాలిటిక్స్ అనేది ఒక విడిభాగం కాదు, అది ఒక సమగ్రమైన ప్రక్రియ. పైన స్ట్రాటజీ దగ్గర్నుంచి కింద డేటా సోర్సెస్ వరకు ప్రతి లింక్ బలంగా ఉండాలి. ఎక్కడైనా ఒక్క లింక్ వీక్గా ఉన్నా మొత్తం సిస్టమ్ ఫెయిల్ అవుతుంది. ఇప్పుడు చివరిగా ఒక ప్రశ్న. మనం చూసిన ఈ 4 స్థాయిల ప్రయాణంలో మీ ఆర్గనైజేషన్ ప్రస్తుతం ఎక్కడుంది? ఇంకా లెవెల్ 1లో రిపోర్టింగ్ దగ్గర ఉందా, లేక డేటాతోనే స్ట్రాటజీని నడిపిస్తూ లెవెల్ 4కి చేరుకుందా? ఒక్కసారి ఆలోచించండి, ఎందుకంటే ఆ సమాధానమే మీ కంపెనీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. Please do subscribe.